హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట. ఈ వీడియోలో ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసుకునేది, నెక్స్ట్ పన్నీర్ ఎలా రెడీ చేశాను అనేది, కేక్ చేసుకునేది వీడియోస్ ఉంటాయన్నమాట. చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఎంకరేజ్ చేయండి. చాలామంది నాకు ఎంతమంది సబ్స్క్రైబ్ ఉన్నారో వాళ్ళు కానీ నా వీడియోస్ సరిగా చూడట్లేదు అనమాట. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ ఎవరు వీడియోస్ చూడట్లేదు. ప్లీజ్ చూడండి. నేనేమైనా మిస్టేక్స్ సరిగా మాట్లాడకపోయినా ఇది ఇలా చేయాలని మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తే మీ నుంచి కూడా నేను నేర్చుకుంటాను అనమాట. సో చూసి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటాను. ఓకే గైస్, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము వెజిటేబుల్స్ తీసుకొని వచ్చామన్నమాట. ఒకేసారి వీక్కి సరిపడే వెజిటేబుల్స్ నేను తెచ్చుకుంటాను. వీక్లీ వన్స్ తెచ్చుకుంటాను అనమాట. ఎమర్జెన్సీ ఏదైనా అయిపోతే ఓకే పోతాను. ఇంకా స్కూల్ లేకోకుంటే హస్బెండ్ ఒక్కడే చూసుకోవాలి కాబట్టి ఓకే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చుకుందాంలే చేద్దాంలే అని అనుకోవచ్చు. పిల్లలు ఉంటే టైం టు టైం వాళ్ళకే టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. కొంతమంది మదర్స్ ట్యూషన్కి పంపించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళి పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇంత బిజీ ఉంటుంది కాబట్టి ఒకేసారి అన్నీ మనకి ఏం కావాలో అన్నీ తెచ్చుకుంటే మనీ కూడా సేవ్ అయినట్టు ఉంటుంది. ఇట్లా తొందరగా మీకు ఏం కావాలో అది వీక్కి లీస్ట్ రాసుకొని తెచ్చుకుంటే వీక్ అంతా టెన్షన్ పడాల్సిన పని కూడా లేకోకుండా ఉంటుందన్నమాట. ఆల్రెడీ రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది, చాలా కష్టము. ఇంకా ఆఫీస్కి వెళ్ళొచ్చే మదర్స్ అయితే చాలా కష్టం అనమాట. పిల్లలను చూసుకోవడము, వాళ్ళ ఇంట్లో పని చేసుకోవడము, వాళ్ళ ఆఫీస్ వర్క్స్ చూసుకోవడము చాలా కష్టం అవుతుంది. సో నేనైతే ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకొని ఒకేసారి ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట. అన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కల్లా అప్పుడు ఈజీగా కుకింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. తక్కువ మంది తీసి చేసేయచ్చు. ఏదన్నా కానీ మనం ముందు రోజే ఈరోజు ఏం చేయాలనుకుంటున్నాం అనేది ముందు రోజే మనము ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బెటర్ అనమాట. అప్పటికప్పుడు లేచి అప్పటికప్పుడు మనము డిసైడ్ అవ్వాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. కొంతమంది మామ్స్ కూడా చాలామంది అప్పటికప్పుడు లేచైనా సరే ఏదో ఒకటి క్విక్గా చేసేవాళ్ళు కూడా వాళ్ళకి అది చాలా గుడ్ టాలెంట్ అనమాట. నిజంగా కొంతమంది నైట్ ఆర్గనైజ్ చేసుకున్నా కూడా, నైటే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా కూడా పొద్దున్నే లేచి తొందరగా చేయడానికి ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది. కానీ కొంతమంది అసలు ఏం ప్రిపేర్ చేసుకుంటారు. నేను చూశాను చాలామందిని, కొంతమంది ఏం ప్రిపేర్ చేసుకోండి పొద్దున్నే లేచి క్విక్గా చేసేస్తారనమాట. అది ఎంత వాళ్ళకి చాలా ఈజీ, అది చాలా గుడ్ థింగ్ కూడా వాళ్ళలోన. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ సర్దేసుకున్న తర్వాత ఇప్పుడు పన్నీర్ రెడీ చేస్తాను అనమాట. పన్నీరు ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటే మేలు కదా అనేసి, అదిగాక నా కొడుకు 2-3 రోజుల నుంచి పన్నీర్ రైస్ చేయి మమ్మీ అని అడుగుతున్నాడు. సో అందుకనేసి వానికి ఒక్కనికే కదా లంచ్ బాక్స్కి చేసి పెడదామనేసి తెచ్చానమాట. 2 పాల ప్యాకెట్స్ తెచ్చుకొని నేను వేడి చేసుకొని కొన్ని అవి పాలు తాగడానికి కానీ లేదంటే పెరుగు చేసుకోవడానికి అవుతుందని పక్కన తీసి పెడతాను అనమాట. ఇప్పుడు ఆ పాలన్నీ కాగిన తర్వాత అందులోకి వెనిగర్ వేసుకున్నాను నేను. పాలన్నీ పగిలిపోయిన తర్వాత మనం పన్నీర్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. మీరు కావాలనుకుంటే వెనిగర్ లేకపోతే నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు. అది వేసుకున్నా కూడా పగిలిపోతాయి అన్నమాట. పాలు పగిలిపోయి ఇప్పుడు పన్నీర్లా రెడీ అవుతాయి. నేనైతే వెనిగరే వేసుకున్నాను, నా దగ్గర అదే అవైలబుల్ ఉంది కాబట్టి వెనిగర్ వేసుకుని నిమ్మకాయ లేకుండే. సో అందుకనేసి ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని, మంచిది ఒక క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్ అట్లాంటిది, అందులోకి అదంతా మనం ఏదైతే పన్నీర్ పాలు చేసుకున్నామో అదంతా అందులోకి వేసేసి మనము ఇప్పుడు దాన్ని అదంతా బాగా కాలిపోతుంది అనమాట. అది ముట్టుకోవడానికి కూడా అవ్వట్లేదు. సో నేను ఇట్లా కొంతమంది పన్నీర్ రెడీ చేసే బాక్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేనైతే ఆ బాక్స్లో చేశాను అనమాట. నేను కొన్ని దానిలో సెర్చ్ చేస్తే అందులో కూడా చేయొచ్చు అని చూపించింది. సో అందుకనేసి ఈ బాక్స్ ఆల్రెడీ ముందే తీసి పెట్టుకోండి, నేను ఇందులో చేసేసాను అనమాట. అందులో బయటకు తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు వెనిగర్ స్మెల్ లేకోకుండా అది బాగా కడుక్కుంటే వెనిగర్ స్మెల్ ఉండదు. కడిగేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది, మనకు కానీ తినడానికి బాగా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది. దాన్ని అప్పుడు నీట్గా పిండేసుకొని ఏదైనా బాక్స్లో పెట్టి బరువు పెట్టేస్తే అయిపోతుంది. ఇంతే పన్నీర్ రెడీ అయినట్టే. హలో గైస్, సో దీంట్లో ఏముంది అనుకుంటున్నారా? ఏం లేదు గైస్, కేక్ గైస్. సో నేను డైలీ చెప్తానే ఉన్నాను మా మమ్మీకి, మమ్మీ ఇట్లా కేక్ చేసి మమ్మీ అని. అందుకే సో నా బస్ స్నాక్స్కి నాకు స్నాక్స్కి చేసి ఇచ్చింది గైస్. చూడండి కేక్ ఇట్లా వచ్చింది, మొత్తం చిన్నగా బాగాలే ఉంది గైస్. బాగుంది కదా, బాగుంది. ఇదంతా ఇప్పుడు బయటికి తీయాలన్నమాట. అదంతా ఇట్లాని బయటికి తీయాల. చూడండి బయటికి తీద్దాం. అట్లా అంటేనే రాదు లడ్డు, అది ఆడా
ఉండు. ఇదంతా సాల్ట్ అట్లా అంటేనే రాదు, ఉండు కింద పడుతుంది, ఒక నిమిషం ఉండు. ఇట్లా పట్టుకో. నేను అసలు ఏం చేయలేదు, వచ్చేసింది చూడు అప్పుడే. సో ఏం ఎంత బాగా వచ్చింది చూడండి, అసలు సూపర్ వచ్చింది. నేను అదే పనంగా బస్కు స్నాక్స్ కన్నీ చేసినాను అనమాట. వీడు సాయంత్రం ఇంటికి వస్తేనే తినేకి కావాలని అడుగుతాడు. అందుకే ఈరోజు ఎట్లా పడితే అట్లా చేయొద్దు, చేసి పెట్టేసినాను అనమాట. కొంచెం కొంచెం ఇస్తే తింటాడనేసి. ఇట్లా హెల్తీగా ఇంట్లోనే చేసుకోండి మీరు, కానీ మీ పిల్లలకి ఎవరికైనా చేసి పెట్టాలంటే ఇట్లా ఇంట్లోనే హెల్తీగా చేసి ఇవ్వండి. బయట ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట అన్ని కేక్స్. ఒక కేక్ కావాలంటే మ్యాక్సిమం 40 రూపీస్ కావాలా, చిన్న పీస్ కావాలంటే, ఇంత పీస్ కావాలంటే 40 రూపీస్ బయట. సో అందుకనేసి నేను ఇంట్లోనే చేస్తాను అనమాట కేక్స్. డిజైన్ అయితే చేసుకోండి గైస్, కానీ టేస్ట్ అయితే అద్దరి పెట్టారు గైస్. ఇంకా చూడు కూడా టేస్ట్ లేదు, ఇప్పుడు టేస్టింగ్ టైం చేద్దాం గైస్. ఎంత బాగా వచ్చింది చూడండి గైస్. వీడైతే అసలు వీడు కొంతసేపు కూడా ఆగడు. నేను ఇది స్నాక్స్ కదా, చూపి ఇట్లా దాన్ని అట్లా చెయ్యి, ఫ్రెష్ చెయ్యి. చూడు బాగా వచ్చింది కదా. తిను తిని టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పు. ఎట్లా బాగుందా? టేస్ట్ బాగుంది, టేస్ట్ బాగుంది. బాయ్ బాయ్. నేను ఇవి పీసెస్ అట్లా కట్ చేసుకొని బాక్స్లో అసలు వచ్చింది కూడా ఎంత బాగా వచ్చింది చూడండి, అసలు ఎంత నీట్గా వచ్చిందో. ఇట్లా ఇంట్లోనే చేసిస్తే పిల్లలకి హెల్తీ ఉంటుందన్నమాట. మనం ఇంట్లో అన్నీ హోమ్మేడ్ యూజ్ చేస్తాం కదా, బాగుంటుంది. జస్ట్ 20 రూపీస్ గైస్ దీనికి ఐటమ్ కావాల్సి ఉంటే. ఇన్ని రోజులు లడ్డు ఉండే, ఇప్పుడు కేకు స్నాక్స్ బాగుంటుందని పెట్టకి అంత చిన్న బాక్స్ జాబ్ తీసుకోండి. ఉన్నానులే, తిను ఎలా ఇట్లా క్లోజ్ చేసేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఫ్రిడ్జ్లో ఇవన్నీ అంతే. కేక్స్, బ్రెడ్, దాంట్లో ఎన్ని కేక్స్ ఉన్నా లెక్క పెట్టినా నువ్వు తినేలా చెప్తాను నీ కథ. వాడు నాకు తెలియకోకుండా నేను అన్నీ కట్ చేసి పెట్టింటానా. ఇది చాలా టైమ్స్ జరిగింది మా ఇంట్లో ఇట్లా. వాడు ఎప్పుడైతే నేను కేక్ చేసి బాగా అన్నీ నీట్గా పెట్టింటానో అప్పుడు సగం కేక్ వాడే తినేసింటాడు అనమాట ఇంట్లో నేను. సో అందుకనేసి వానికి అట్లా అన్నాను అనమాట. ఇక్కడ పన్నీర్ రెడీ అయిపోయింది చూడండి, ఎంత బాగా వచ్చిందో. నేనే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత బాగా చేస్తానని. సో చాలా బాగా వచ్చింది. ఇది కట్ చేసుకొని మీకు ఎట్లా కావాలంటే అట్లా మీ స్టైల్లో కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు అన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తాను. అదైతే 1 టైంకి మాకు అవుతుంది ఇంట్లో అనేసి అయ్యింది చూడండి. అంటే ఒక ఐడియా అనేది ఉండాలన్నమాట. ఇన్ని రోజులకి ఇంత అంటే ఇన్ని లీటర్ల పాలు వేస్తే ఇంత అవుతుంది అని ఒక ఐడియా ఉంటే బాగుంటుంది. సో ఇక్కడ అన్ని పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత అక్కడ బాక్స్ ఉంది కదా, అన్నీ ఆ బాక్స్లో వేసేసుకొని మనం స్టోర్ చేసేసుకోవాలన్నమాట. ఈ వీడియో ఇక్కడితే ఎండ్ చేసేస్తాను. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి. మీకు ఈ వీడియోలో ఏది నచ్చిందనేది కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.